ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2. ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. పుష్ప సినిమాతో పాన్ ఇండియాలో భారీ గుర్తింపును సంపాదించుకున్న అల్లు అర్జున్ ఈ సినిమా కోసం తీవ్రమైన కసరత్తులు చేస్తూ ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఇక నార్త్ లోనూ ఈ సినిమాలకు భారీ క్రేజ్ ఉంది. దేశమంతా ప్రచారం చేసి బజ్ పెంచారు. పుష్ప 2తో బాహుబలి రికార్డ్స్ బ్రేక్ చేయడమే లక్ష్యంగా అల్లు అర్జున్ ఆడియన్స్ ముందుకొచ్చాడు. మరి ఈ సినిమా ఏ మేరకు ఆకట్టుకుంది, అంచనాల్ని అందుకుందా లేదా అనేది రివ్యూ ద్వారా తెలుసుకుందాం. ఇక కథ విషయానికి వస్తే పుష్ప కథ అందరికీ తెలిసిందే. ఒక చిన్న కూలీ పని చేసుకునే పుష్ప పెద్ద ఎర్రచందనం స్మగ్లర్ గా ఎలా మారారు అనే కథను మనం పుష్ప ది రైజ్ లో చూసాం. ఆ కథలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అంతా అల్లు అర్జునే. మిగతా వారంతా కథకి అర్జున్ కి సపోర్ట్ చేసినట్లు ఉంటారు. కానీ పుష్ప ది రూల్ సినిమాలో కథంతా వేరే లెవెల్లో ఉంది. కథలోకి వెళ్తే పుష్ప ఓపెనింగ్ షాట్ లోనే జపాన్ లో తేల్తాడు. పుష్ప జపాన్ ఎలా వెళ్ళాడు, అక్కడ ఏమైంది, అక్కడి నుండి కథ ఎలా మలుపులు తిరిగింది, కథ వరకు చెప్తే ఓకే, ఇంతకు మించి చెప్తే మీకు ఇంట్రెస్ట్ పోతుంది. కాబట్టి ఈ కథను ఇంతకంటే చెప్పకూడదు. ఒక మనిషికి ఇగో వస్తే ఇగోతో పోరాటం సాగిస్తే ఎంత దూరమైనా వెళతాడు అని చెప్పడానికి దీనికి మించిన పరాకాష్ట ఉండదు. ఇగో వచ్చినప్పుడు ఒక మనిషి ఆత్మాభిమానానికి మించింది ఏం లేదు అనుకున్నప్పుడు ఎలా ఫైట్ చేస్తాడు, అదే పుష్ప 2. పుష్ప 2 ది రూల్ అంటూనే ప్రతి ఒక్కరిని ఓన్ చేసుకున్నాడు. ఎర్రచందన స్మగ్లింగ్ గురించి మొత్తం ఓనర్షిప్ అందరి దగ్గర నుండి ఎలా గుంజేశాడు, కూలీగా స్టార్ట్ అయిన పుష్ప జీవితం వేల కోట్ల రూపాయలకి ఎగబాకిన వైనం, ఇవన్నీ థియేటర్ లోనే చూడాలి. నటీనటుల పనితీరు, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 3 గంటల 20 నిమిషాల సినిమాలో ప్రేక్షకునికి ఎక్కడా బోర్ కొట్టించకుండా, సినిమా థియేటర్ లో అటు ఇటు కదలకుండా, ఫోన్ చూసుకోకుండా ప్రతి ఒక్క మూమెంట్ ను ఎంజాయ్ చేస్తే చాలు. అంతకంటే పెద్ద విజయం ఏ సినిమాకి అవసరం లేదు. అలాంటి పెద్ద విజయాలను బన్నీ, సుకుమార్లు గతంలో చాలా సార్లు అందుకున్నారు. కానీ పుష్ప 2 విషయానికి వస్తే ప్రపంచంలోని తెలుగు వారందరూ పూనకం వచ్చిన వారిలా సినిమా కోసం ఎదురు చూశారు. దానికి కారణం ఉంది. పుష్ప సాధించిన మాస్ విజయంతో ఈ సినిమా కథ పూర్తిగా మారింది. పుష్పకి ముందు ఉన్న బన్నీ వేరు, ఈ రోజున మార్కెట్ లో ఉన్న బన్నీ వేరు. ఆ లెక్కని ఎక్కడా తప్పకుండా కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తూ తను లెక్క తప్పకుండా ఇంటర్నేషనల్ లెవెల్లో సినిమాని తెరకెక్కించారు తెలుగు సినిమా టాప్ డైరెక్టర్ సుకుమార్. ఈ సినిమాకి నటీనటులు ప్రాణం పెట్టి పనిచేశారు అంటే దానికి 100కి 100 పాళ్ళు కారణం దర్శకుడు సుకుమార్ అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఒక్కో క్యారెక్టర్ కి ఒక్కో అంతర్మదనం ఉంటేనే ప్రతి ఒక్క పాత్ర ఇంపార్టెన్స్ ను చూపించాడు దర్శకుడు. ఇక టెక్నికల్ గా చూసుకుంటే ఒక్కో ఫ్రేమ్ ఒక పెయింటింగ్ లా పూర్తిగా తన లైటింగ్ తో మంత్రముగ్ధుల్ని చేశాడు కెమెరామ్యాన్ క్యూబా. దేవిశ్రీ ప్రసాద్ మరోసారి తన బాణీలతో దుమ్ము రేపాడు. కొన్ని చోట్ల ఊహించని ఎలివేషన్స్ వచ్చినప్పుడు ఆ సౌండ్ కి ఫిదా అయిపోవాల్సిందే. అవుట్పుట్ 3 గంటల 20 నిమిషాలు వచ్చిందంటే టోటల్ అవుట్పుట్ ఎంత వచ్చి ఉండొచ్చు. దానిని స్క్రీన్ మీదకి అంత అందంగా తీసుకొచ్చే వరకు ఎడిటర్ నవీన్ నూలి కష్టం ఏ రేంజ్ లో ఉందో సినిమా చూస్తే తెలుస్తుంది. విఎఫ్ఎక్స్ రూపంలో ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమా నిర్మాతల గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఒక ప్రాంతీయ భాష చిత్రాన్ని అంతర్జాతీయ సినిమాగా రూపుదిద్దుకోవాలంటే ఆ సినిమాకి ఏమేం కావాలో అవన్నీ దర్శకునితో పాటు యూనిట్ మొత్తానికి ఎంతో గొప్పగా అందించిన నిర్మాతల టీం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి నిర్మాణ విలువలు పుష్ప 2 సినిమాకి అదనపు ఆకర్షణ. దీని గురించి ప్లస్ పాయింట్స్ అయితే అల్లు అర్జున్ నట విశ్వరూపం, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఫైట్స్, జాతర సీన్. ఫైనల్ గా పుష్ప సినిమా చూడాల్సిందే అనే రూల్ చేశారు. మరి మీరు పుష్ప సినిమా చూసారా? చూస్తే కామెంట్ చేయండి.